ఓకే. మంచి అనిపించింది. బాగా చెప్పారు. ఓకే బాబు గారు అనుకున్నాను. మరి ఈ వికలాంగుల విషయంలో కూడా మానవత్వం ఎందుకు కనిపించట్లేదు? ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళిపోరు కదా! వీళ్ళందరిది పీకేసి ఓపెన్‌గా చెప్తున్నారు. మీరన్నట్టు ఇందాక స్పీకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇయన్నీ మేము 1,00,000 మందికి తీసేసామని. అంటే ఇక్కడ మంత్రులకి లేదంటే వీళ్ళందరికీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి మానవత్వాలు ఉండవా? అంటే మీకు ఆయన చెప్పిన పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. ప్రభుత్వానికి మానవత్వం కరువైంది. బయట వాళ్ళందరూ మీరందరూ మానవత్వం ఉండంటారా అంటున్నారు. అంతే కదా! ప్రభుత్వానికి మానవత్వం ఉంటే 1,500 రూపాయలు ఇస్తానన్నది ఇవ్వాల వాళ్ళ ఆర్థిక స్థిరత్వానికి. మా దగ్గర మానవత్వం చచ్చిపోయింది. 2 కోట్ల మంది జనం ఉన్నారు, 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కనీసం 1.5 కోటి మహిళలు పేదల లెక్క చూస్తే కనీసం 80 లక్షలు తక్కువ ఉంటారు. అది మేము ఇవ్వలేము, వాళ్ళ పట్ల మానవత్వం చూపించలేము. ఇది ఇవ్వండి. ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టే బంగారు కుటుంబాలు అసలు 13 లక్షలు ఏంది నాకు అర్థం కాదు. 13-14 లక్షలు ఎవరు డిసైడ్ చేశారు? అది 3 లక్షలు పెంచారు మీరు గమనించారు. అదే అనేది మన 10 లక్షలే అన్నారు. ఇప్పుడు 13-16 లక్షలు ఏం చేసినట్టున్నారు. అంతా బాగానే ఉంది. ఇంతకీ రిజిస్ట్రేషన్ లెక్క వాళ్ళు నేను అనేది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద లెక్క చెప్తున్నారు. కాదు, ఇది ఎంపిక చేసింది గవర్నమెంట్ సచివాలయాల నుంచి. మార్గదర్శులు వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. బంగారు కుటుంబాలు రిజిస్టర్ కాదు, వీళ్ళు డిసైడ్ చేశారు బంగారు కుటుంబాలు ఎవరు అన్నది. అదే సచివాలయాలు వాళ్ళ టీం వెళ్ళారు సర్వేకి, వాళ్ళు ఎంపిక చేశారు. అప్పుడు అంటే ఏం చేస్తారు? 1,40,00,000 ఈ తీసేస్తారా పెన్షన్లు? 1,40,00,000 రేషన్ కార్డులు తీసేస్తారా ఏంటి? నాకు అర్థం కాలే.